మహారాష్ట్ర జార్ఖండ్ లో భాజపా కూటమికే మొగ్గు వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మహాలో 65% జార్ఖండ్ లో మొదటి దశలో 68% పోలింగ్ అంట. సో మొత్తము ఏ సర్వే ఏం చెప్పింది? మహారాష్ట్రలో ఎవరు గెలుస్తారని చెప్తా ఉంది, ఇక్కడ జార్ఖండ్ లో ఎవరు గెలుస్తారని చెప్తా ఉంది. ఒకసారి చూడండి, మహారాష్ట్ర చూద్దాం. ఫస్ట్ చాణక్య స్ట్రాటజీస్ ఏం చెప్తా ఉందంటే ఎన్డీఏ ఈ బీజేపీ ఉన్నటువంటి మహాయతి అనేటువంటి కూటమి 152 నుంచి మొత్తం అక్కడ ఉన్నటువంటి స్థానాలు 288 స్థానాలు మహారాష్ట్రలో. దాంట్లో 145 ఏ పార్టీకి వస్తే ఆ పార్టీ అధికారంలో ఉంటుంది, ఆ పార్టీ ప్రభుత్వము నడిపిస్తుంది. సో చాణక్య సర్వే ప్రకారము 152 నుంచి 160 స్థానాలు బీజేపీ అంటే మహాయతి ఎన్డీఏ కూటమి వస్తాయి. 130 నుంచి 138 కాంగ్రెస్ కూటమికి వస్తాయి. అంటే కాంగ్రెస్ కూటమి అంటే అందులో ఎన్సీపీ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ కావచ్చు, మన ఆయన ఎవరు శివసేన ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గం కావచ్చు, ఇవన్నీ అందులో ఉన్నాయి, ఎంవీఏ. సో ఆ కాంగ్రెస్ కూటమికి 130 నుంచి 138 వస్తాయి, ఇతరులకు 6 నుంచి 7 వస్తాయని చెప్తా ఉంది. అంటే ఇక్కడ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుంది. సో ప్రభుత్వాన్ని మ్యాజిక్ ఫిగర్కు దగ్గరగా వచ్చి 130 దగ్గర 130 నుంచి 138 దగ్గర కాంగ్రెస్ పార్టీ కూటమి ఆగిపోతుందని చెప్పేసి చాణక్య సర్వే చెప్తుంది. దైనిక్ భాస్కర్ అనేటువంటి కంపెనీ ఆ స్ట్రాటజిస్టు ఏం చెప్తా ఉన్నారంటే 125 నుంచి 140 మహారాష్ట్రలో బీజేపీకి వస్తాయి, బీజేపీ కూటమికి వస్తాయి. 135 నుంచి 150 కాంగ్రెస్ పార్టీకి వస్తాయి. అంటే కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది, లేదా హంగ్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఆడ స్పష్టంగా చెప్తాను. ఎందుకంటే ఇక్కడ 145 వస్తేనే గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ఇక 135 నుంచి 150 అంటే 145 ఇందులో ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇక్కడ లోక్షాహి మరాఠీ రుద్ర అనేటువంటి సర్వే ఏం చెప్తా ఉందంటే 128 నుంచి 142 బీజేపీకి వస్తాయి, 125 నుంచి 140 కాంగ్రెస్ పార్టీ కూటమికి వస్తాయి, 18 నుంచి 23 ఇతరులకు వస్తాయి. ఇక్కడ హంగ్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి మహారాష్ట్ర రాజకీయాల్లో కూడా నుండి మోస్ట్లీ ఎప్పుడు చూసినా కానీ క్లియర్ కట్ మెజారిటీ ఎవరికి రాలే. సో చాలా వరకు సో ఎప్పుడు అక్కడ అస్థిరతమైనటువంటి ప్రభుత్వాలే ఏర్పడతా ఉంటాయి, ఎప్పుడు ఏదో రకమైనటువంటి రాజకీయ సంచలనాలే జరుగుతూ ఉంటాయి. సో మ్యాట్రిక్స్ అనేటువంటి సర్వే ఏం చెప్తా ఉంది 150 నుంచి 170 బీజేపీకి వస్తాయి, బీజేపీ కూటమికి 110 నుంచి 130 కాంగ్రెస్ కూటమికి వస్తాయని చెప్తా ఉంది. పి మార్క్ అనేటువంటి పోల్స్ సర్వే ఏం చెప్తా ఉంది 137 నుంచి 157 ఏమో బీజేపీకి, కాంగ్రెస్ పార్టీ కూటమికి 126 నుంచి 146 అని చెప్తా ఉంది. సో రెండిట్లలో వాళ్ళకు లేదా వీళ్ళకి వచ్చేటువంటి అవకాశం అని చెప్తా ఉన్నారు. చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది. సో పీపుల్స్ పల్స్ వచ్చేసి 175 నుంచి 195 ఎన్డీఏ కూటమికి వస్తాయి, 85 నుంచి 111 112 కాంగ్రెస్ కూటమికి వస్తాయి. టైమ్స్ నవ్ సర్వే ఏం చెప్తా ఉన్నారు 150 నుంచి 167 వీళ్ళకి వస్తాయి. ఎవరికి? బీజేపీ కూటమికి. 107 నుంచి 125 కాంగ్రెస్ పార్టీకి వచ్చి ప్రధాన ప్రతిపక్షంగా ఉంటుందని చెప్పేసి టైమ్స్ నవ్ చెప్తా ఉంది. ఇక ఎలక్ట్రల్ ఎడ్జ్ అనేటువంటి సంస్థ 121 స్థానాలు బీజేపీకి వస్తాయి, 150 స్థానాలు కాంగ్రెస్ కూటమికి వస్తాయి. కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ ఉందని చెప్పేసి ఎలక్ట్రల్ ఎడ్జ్ అనేటువంటి సంస్థ చెప్తా ఉంది. పోల్ డైరీ అనేటువంటి సంస్థ 122 నుంచి 186 స్థానాలు బీజేపీ కూటమికి వస్తాయి, 69 నుంచి 121 స్థానాలు కాంగ్రెస్ కూటమికి వస్తాయని చెప్పేసి పోల్ డైరీ అనేటువంటి సంస్థ చెప్తా ఉంది. ఇందులో మెజారిటీగా ఇటు చాణక్య సర్వే కావచ్చు 1 2 3 4 5 6 సర్వే సంస్థలు బీజేపీ కూటమి గెలుస్తుంది, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పేసి 6 సంస్థలు చెప్తా ఉన్నాయి ఉన్నటువంటి దాంట్లో. సో 1 2 3 అంటే ఒక 3 సంస్థలేమో కాంగ్రెస్ పార్టీ వచ్చేటువంటి అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీ కూటమి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నాయి. మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి వ్యవహారం ఇది. ఇక జార్ఖండ్లో చూద్దాం ఒకసారి. ఇక జార్ఖండ్లో మొత్తము 1 2 3 సేమ్ అవే కంపెనీల్లో అవే సంస్థలు ఇచ్చినాయి. అక్కడ మొత్తం 81 స్థానాలు ఉన్నాయి. అక్కడ 41 స్థానం ఏ పార్టీకి వస్తే ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. యాక్సిస్ మై ఇండియా అనేటువంటి సంస్థ ఏం చెప్తుందంటే 25 స్థానాలు ఎన్డీఏకి వస్తుంది, అక్కడ ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది, 53 స్థానాలతోటి అధికారంలోకి వస్తుంది యాక్సిస్ మై ఇండియా చెప్తా ఉంది. కొంత అక్యురేట్ ఉంటుంది యాక్సిస్ మై ఇండియాది, ఎందుకంటే తెలంగాణ రిజల్ట్స్ కూడా ఎగ్జిట్ పోల్స్ కూడా కొంత అక్యురేట్గా చెప్పింది. దైనిక్ భాస్కర్ వచ్చేసి 37 నుంచి 40 స్థానాలు బీజేపీ ఎన్డీఏ కూటమికి వస్తాయి. సో ఇండియా కూటమికి వచ్చేసి 36 నుంచి 39 వస్తుంది, హంగ్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి దైనిక్ భాస్కర్ సంస్థ చెప్తా ఉంది. చాణక్య స్ట్రాటజీస్ వచ్చేసి 45 నుంచి 50 క్లియర్ కట్గా బీజేపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుందని చెప్పేసి చాణక్య కూటమి చెప్తా ఉంది.
మ్యాట్రిక్స్ వచ్చేసి 42 నుంచి 47, ఇక్కడ కూడా బీజేపీ కూటమి క్లియర్ కట్ మెజారిటీ సాధిస్తుంది. 41కి పైన స్థానాలు వస్తాయి. బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్తా ఉన్నది. సో పి మార్క్ అనేటువంటి సంస్థ 31 నుంచి 40 స్థానాలు బీజేపీ కూటమికి, ఎన్డీఏ కూటమికి వస్తాయి. ఇండియా కూటమికి 37 నుంచి 47, అంటే ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పేసి పి మార్క్ అనేటువంటి సంస్థ చెప్తా ఉంది. ఇక పీపుల్స్ పల్స్ వచ్చేసి 44 నుంచి 53, క్లియర్ కట్గా ఎన్డీఏ కూటమి బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ కూటమికి 25 నుంచి 37 సీట్లు వస్తాయి, అక్కడ ప్రతిపక్షంగా ఉంటుందని చెప్తా ఉంది. టైమ్స్ నౌ వచ్చేసి 40 నుంచి 44 బీజేపీకి వస్తాయని చెప్తా ఉంది. బీజేపీ కూటమి ఎన్డీఏని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ, ఆ కూటమి ఇండియా కూటమి ఉంటుందని చెప్తా ఉంది. ఎలక్ట్రల్ ఎడ్జ్ వచ్చేసి 32 ఇది ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీకి ఏమో 42 ఇచ్చింది. ఇక్కడ ఎలక్ట్రల్ ఎడ్జ్ అనేది ఇంట్రెస్టింగ్ కనపడతా ఉంది. వీళ్ళు సింగిల్ ఫిగర్ ఇస్తున్నారు. ఇక్కడ కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు. మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ కూటమికి గెలుస్తాను ఇస్తున్నారు, ఇక్కడ కూడా కాంగ్రెస్ కూటమికి గెలుస్తాను ఇస్తున్నారు. మరి చూడాలి ఏం జరగబోతుంది అనేది. రేపు 2 రోజులల్లా రిజల్ట్స్ ఉంటాయి. ఎల్లుండి అనుకుంటారు రిజల్ట్స్. సో తేలిపోతుంది ఆ రోజు ఎవరు గెలుస్తారు, ఎవరు గెలుస్తారు ఏంది కథ అనేది.